ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము వారాంతము, అప్పుడే చివరి దినము. ఈ వారానికి చివరి దినంలో మనం ఉన్నాం కదా. దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ చివరి దినానికి తీసుకువచ్చాడు. మరి ఈ రేపటి దినం నుంచి తిరిగి మనం నూతన వారంలో ప్రవేశిస్తూ ఉంటుండగా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థిద్దాం. గత వారం అంతా కూడా ఆయన మనల్ని కాపాడినందుకు దేవాది దేవునికి స్తోత్రములు. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. చివరి ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. దేవుడు మనలను ఎంతగా కాపాడుతూ ఉన్నాడు కదా. మరి ఈ దినము ఒక వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో, మన జీవితము, నా జీవితం అంతా ఖాళీగా ఉంది, నా జీవితంలో ఏమీ లేదు, నాకు రావాల్సిన మేలులు ఏమీ లేవు, నాకు ఎలాంటి సంతోషం లేదు, నాకు ఎలాంటి క్షేమం లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ అంతా ఖాళీ, జీవితం అంతా శూన్యంగా ఉంది అని అనిపిస్తున్నదేమో. అయితే దేవుడు ఆ ఖాళీని భర్తీ చేసే దేవుడై ఉన్నాడు. ఈ దినము దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ తన శిష్యులతో సహా అక్కడికి వెళ్ళినప్పుడు యేసు తల్లి కూడా అక్కడ ఉన్నది. ఆమె వాళ్ళ వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందట. అయిపోయినప్పుడు ఆ తల్లి వచ్చి వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పినప్పుడు ఆమెతో ఆయన ఏం చెప్పాడంటే, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. కానీ మరి ఆయన సమయం ఎప్పుడో మనకు తెలియదు. ఏ నిమిషమైనా ఆ సమయం కావచ్చేమో. కాబట్టి నెక్స్ట్ మూమెంటే ఆయన ఏం చెప్పాడు, ఆమె తల్లి ఎంత ఆమెకు కాన్ఫిడెన్స్ తన కుమారుని మీద, తన తల్లి చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు అని ఆమె అనుకుందేమో. ఆ పని వాళ్ళతో ఏం చెప్తుందంటే, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ఆ ప్రభువే ఆ సమయము మరి తనది అనుకున్నాడేమో, లేకపోతే తండ్రిని అడిగాడేమో, మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఆ సమయంలో ఆయన ఆ పని వారికి చెప్పింది ఏంటంటే, అక్కడ 6 రాతి బాణలు ఉంచబడి ఉన్నాయి. శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు, అంటే కొన్ని లీటర్లు గ్యాలన్లు పట్టే ఆ రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఆ రాతి బాణలు నీళ్లతో నింపమని చెప్పాడు. అయితే ఆ పనివారు అంచుల మట్టుకు నింపారంట. ఆ నీళ్లు, ఆ బాణలన్నిటిని కూడా అంచుల మట్టుకు నీళ్లతో నింపారు. ఇక్కడ బాణలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నటువంటి ఆ బాణలను నీళ్లతో నింపమని దేవుడు చెప్పాడు. అవును, మనం కూడా మన జీవితంలో మాకు ఖాళీ ఉంది, నాకేమీ లేదు, సమస్తము శూన్యము అని అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువైన యేసుతో మీ హృదయాన్ని నింపుకోండి. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఎప్పుడైతే ఆయన మన హృదయంలోనికి వస్తాడో అప్పుడు మన జీవితము నిండిపోతుంది, పూర్తిగా నిండిపోతుంది. వారు ఏ విధంగా అయితే అంచుల మట్టుకు నీళ్లు నింపారో, ఆ నింపబడినటువంటి ఆ నీళ్లు మామూలుగా కాదు, ఆ నీళ్ళన్నీ కూడా మధురమైన ద్రాక్షారసం అయిపోయాయి. మధురమైన ద్రాక్షారసం. ఎంత మధురమైన ద్రాక్షారసం అంటే, మామూలుగా అక్కడ వివాహం జరిగినప్పుడు ఆ వివాహ విందులో వారు ద్రాక్షరసం వాడతారు. అయితే ఆ ద్రాక్షరసం మొదటేమో మంచి ద్రాక్షరసం వాడతారు. అయితే జనులు తాగి మరి అయిపోతూ ఉంటుంది కదా. వచ్చినప్పుడంతా కూడా వారు నీళ్లు పోసి దాన్ని పల్చని చేస్తూ ఉంటారు. కాబట్టి టేస్ట్లెస్గా ఉంటుందన్నమాట. కానీ ప్రభు అలా చేయలేదు. ఈ విందులో ఆ చివరిలో ఉన్నటువంటి ఆ ద్రాక్షరసము ఎంత టేస్టీగా ఉందంటే, ఎంత మధురంగా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి అంటున్నాడు, ప్రతి వాళ్ళు కూడా మొదట మంచి ద్రాక్షరసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, కానీ నీవైతే
ఇది వరకు కూడా అంటే చివరి వరకు కూడా మంచి రసం పెట్టుకొని ఉన్నావు, అది కూడా కొదువ లేకుండా కొరత లేకుండా పెట్టుకొని ఉన్నావు అని చెప్పాడు. నిజమే, ఆయన మనకు కొరత లేకుండా సమస్తమును ఇస్తాడు. కొరత లేకుండా మనకున్నటువంటి శూన్యంను నింపుతాడు. కొరత లేకుండా మన ఖాళీగా ఉన్న జీవితాన్ని నింపేస్తాడు. నీకు ఏ మేలులు కొదువగా ఉన్నాయి, నీవు ఏ సమస్యలతో బాధపడుతున్నావు, నీ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల వల్ల నీవు కృంగిపోయి ఉన్నావు, నా జీవితంలో ఏమీ లేదు అని ఎందుకు దిగులు పడుతున్నావు, ఇంకా వివాహం కాలేదనా, సంతానం లేదనా, లేకపోతే కుటుంబంలో అల్లకల్లోలంగా ఉంది, కలతలతో భయంకరమైన వేదనలు, మనస్పర్ధలు, అలాంటి పరిస్థితులలో ఇంట్లో ఉండలేని పరిస్థితులలో మరి ఖాళీతనం కనిపిస్తూ ఉందా? అయితే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నవారు, మరి అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అనేక సమస్యలతో బాధపడుతున్నవారు, నా జీవితంలో ఏమీ లేదు, నాకు అసలు శాంతే లేదు, నాకు సంతోషం లేదు అని అనుకుంటున్న వాళ్ళని సంతోషంతో నింపే దేవుడు. ఏ శాంతి లేదు అనుకునే వాళ్ళను శాంతితో నింపేవాడు. ఈ కొదువలు ఉన్నాయి మాకు అనుకునే వాళ్లకు కొదువలన్నీ కూడా పూర్తి చేసి వారిని సమస్తమైన దీవెనలతో నింపేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు నాలో ఉన్నాడు, నాకు లేమి కలుగదు అని చెప్పేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. నీ మనస్సుని కూడా ఆయన సమాధానంతో నింపి సంతోషంతో నింపి నాకే కొరత లేదు అని అనుకునేలాగా చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువు మనతో ఉంటాడో మనకు శాంతి కలుగుతుంది. అందుకే ఎవరైతే ఆయనను ఆనుకొని జీవిస్తారో, ఎవని మనస్సు ప్రభువును ఆనుకొని జీవిస్తారో వారు పూర్ణమైన శాంతితో నింపబడతారని మరి వాక్యంలో రాయబడి ఉన్నది కదా. దేవుడు మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము మన హృదయములలోనికి ఆయనను ఆహ్వానించాలి. ఆ విధమైన గొప్ప సంతోషకరమైన రుచికరమైన ద్రాక్షరసము ఆ విందులో వారు ఎంజాయ్ చేసినట్లే మనము మన జీవితంలో దేవుడిచ్చే ఆ శాంతిని సమాధానమును మనము ఎంజాయ్ చేయగలం. పచ్చిక గల చోట్లలో ఆయన మనల్ని పరుండజేసిన ఆ శాంతిని మనం పొందుకోగలుగుతాం. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించును అనే ఆ శాంతితో మనం నింపబడతాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు అని చెప్పగలిగిన ఆ శాంతిలోనికి మనం నడిపించబడతాము. మనకు ఇంకా చీకటి అనేది ఉండదు, వెలుగులోనే మనం జీవించగలుగుతాం. అలాంటి శాంతిని, అలాంటి సంతోషంను, అలాంటి జీవితాన్ని నీవు ఆశిస్తున్నట్లయితే, నీకు అలాంటి కొదువలు ఉన్నాయని నీవు భావిస్తూ ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని ఆ కొదువలను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మన హృదయములలోనికి ఆహ్వానిస్తాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ యొక్క కృపావార్తను దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు నాయన, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్యకరమైన సంగతులను ఆ జీవితంలో చేయగలిగిన దేవుడవు. అవును ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేక మందిని మీరు దర్శించండి. అనేక మందిని మీరు చూస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఎరిగినటువంటి దేవుడు. ఎంతమంది తమ హృదయాలలో భారమైన హృదయం కలిగి ఉన్నారు, ఎంతమంది తమ హృదయాలలో దుఃఖం కలిగినటువంటి పరిస్థితులలో ఉన్నారు, ఎంతమంది తమ జీవితాలలో ఖాళీతనాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు నింపే దేవుడై ఉంటున్నారు తండ్రి. మరి ఖాళీని నింపే దేవుడుగా ఉంటున్నారు తండ్రి. మధురమైన ద్రాక్షారసంగా మార్చే దేవుడై ఉంటున్నారు దేవా. ప్రభా, ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ బాణలని వారు నీళ్లతో నింపినప్పుడు ఆ నీళ్లు ఏ విధంగా ద్రాక్షారసం అయ్యాయో ఆ విధంగానే మీరు ఒక మంచి స్థితిని తీసుకురావడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటున్నారో వారి జీవితాలలోనికి ఉద్యోగాలు మీరు దయచేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి వివాహములు కుదరడం లేదని ఎంతమంది దుఃఖంతో ఉన్నారో అలాంటి వారి జీవితాలలో మీరు అతి త్వరలో తండ్రి మీరు
చక్కటి వివాహ సంబంధం కూర్చోబోతున్నందుకు నీకు వందనములు. మా ప్రభా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దర్శిస్తున్న దేవుడు తండ్రి నీకు వందనములు. మా తండ్రి దేవ, నీకు సాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి లోపమును సవరించే దేవుడవు తండ్రి. మా ప్రభానైనా ఖాళీగా ఉన్న ఆ గర్భమును మీరు తెరవగలిగినటువంటి దేవుడు తండ్రి, నింపగలిగినటువంటి దేవుడు తండ్రి. దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ తల్లి కొరకు, బిడ్డల కొరకు ఎదురు చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన తల్లిగా మారబోతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నీకు స్తోత్రములు తండ్రి. బిజినెస్లో లాస్ వస్తున్నది, మరి ఖాళీగా ఉంటున్నది అని బాధపడుతున్నటువంటి వారు తండ్రి, యేసు నామంలో ఇప్పుడే తండ్రి సమస్తమైన దీవెనలు పొందుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో, దుఃఖంతో, ఎంతో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపి లేపుతున్నందుకే దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మీరు మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేసి తండ్రి ప్రభా, మరి ఎలాంటి కొరత లేకుండా ఉంచే దేవుడు ఉన్నందుకు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు మాకు కాపరిగా ఉన్నావు కాబట్టి మాకు లేమి లేదు తండ్రి. మేము ఎలాంటి లేమి కూడా ఫీల్ కాకుండా ఉండగలుగుతాము మా ప్రభా. మనశ్శాంతి లేకుండా ఎంతమంది దుఃఖపడుతూ ఉన్నారో ప్రభా, అలాంటి వారి జీవితాన్ని పూర్ణ శాంతి గలవానిగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చే దేవుడు మా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ప్రభా కుటుంబాలలో కలతలు, కుటుంబాలలో విభేదాలు, మనస్పర్ధలు, భయంకరమైన వేదనలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మారుస్తున్నందుకు తండ్రి, వారి పరిస్థితులను మార్చివేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అణచివేతలకు గురవుతూ, అవమానాలకు గురవుతూ ఎంతమంది దుఃఖపడుతున్నారో వాళ్ళందరి పరిస్థితులను మీరు బాగుపరుస్తున్నందుకే నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల మా తండ్రి, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరినీ దీవించినైనా వారు చక్కగా పరీక్షలు రాయడానికి మీరు కృప చూపిస్తున్నారు. అవును ప్రభా, మంచి జ్ఞానంను వారికి ఇస్తున్నారు తండ్రి. కొదువ అయినటువంటి జ్ఞానమును తండ్రి మీరు ఇచ్చే దేవుడు అంటున్నారు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ అందే గుప్తంలో అయినావు ప్రభా. మా తండ్రి, ప్రతి బిడ్డ కూడా చక్కగా పరీక్షలు రాసి మంచి విజయమును పొందుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం. మరి మా ప్రభా, ఎంతోమందినైనా మరి అనేక పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభా, బిజినెస్లో సమస్యలు ఉన్నాయి. వారందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినము మా అందరి పనులలో మీరు తోడుగా ఉండండి. మాకు మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎవరు ఎక్కడికి ప్రయాణాలు చేస్తున్నా వాళ్ళతో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రయాణిస్తున్న వారిపైన నీ యొక్క రక్తం ప్రోక్షించండి ప్రభా. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షించి క్షేమకరమైనటువంటి ఆ ప్రయాణం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి అనేక రకాల రుగ్మతలతో అనేక మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజనల్గా వచ్చే కొన్ని రుగ్మతలు కలిగినటువంటి అనేక మందిని మీరు దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. తీవ్రమైన అనారోగ్యములతో హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఆ పరిస్థితులలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించమని, రక్షించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవా ప్రభా. వారి హృదయాలను మీరు తాకండి ప్రభా. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు వారితో మాట్లాడమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరు నా ఎదుకు రారని మరి ప్రభువు చెప్పాడు కదా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆకర్షించగలిగిన శక్తి నీకే ఉన్నది మా తండ్రి దేవా. మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల మీకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉన్నది. తగిన కాలంన మీరు ప్రతి విషయాన్ని కూడా తొందర పెడతారని మరి ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా ప్రభా, ప్రతి ఒక్కరి విషయంలో జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. ఎవ్వరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక మా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము.
దయ చూపించండి. ఎంతమంది వ్యసనాలకు గురై భయంకరమైన వ్యసనాలతో బంధకాలలో ఉన్నారు మా ప్రభా, అలాంటి వారికి అందరికీ విడుదలను మీరు అనుగ్రహించండి ప్రభా. అవును తండ్రి, వారైతే ఆశపడుతున్నారు, ఆ దానిలో నుంచి, ఆ భయంకరమైన అడిక్షన్స్లో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు, కానీ తండ్రి వారి చేత కావడం లేదు. నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బలముగా కోరుకుంటున్నారో అలాంటి వారి జీవితాలను మీరు తప్పకుండా నాయన వారి జీవితాలలో జోక్యం చేసుకుని ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన. దయ ఉంచండి, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు మీరై ఉన్నారు. దేవా, సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి, ఇంకా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో మాకు తెలియదు, కానీ మీరైతే హృదయ రహస్యం జరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతోమంది అన్యాయానికి గురైపోతున్నారు తండ్రి, మరి వారి పట్ల మీరు న్యాయం జరిగించండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరు వ్యాజ్యమాడు దేవుడై ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, దిక్కులేని వారిని దర్శించండి మా ప్రభా. శ్రమలు అనుభవిస్తున్న వారిని, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను తండ్రి మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తి సహాయం చేయమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ న్యాయం జరిగించండి. ఎంతోమంది నైనా స్థలాలు అమ్ముడు ఎంతో కష్టపడుతున్నారు. ఆ స్థలాలు అమ్ముడు పోయేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉన్నది మా తండ్రి దేవ. ఎప్పుడు ఏ క్షణాన భయంకరమైన యుద్ధం మొదలవుతుందా అన్న పరిస్థితులలో మేము ఉన్నాము తండ్రి. కృప చూపించి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకోనండి తండ్రి దేవా. ప్రభా, సమస్తం నీ చిత్త ప్రకారం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి దేవా. మా ప్రభానైనా మరి సేవకులు ఎంతోమంది తమ వాక్యం ప్రకటిస్తున్నారు దేవా ప్రభా. మరి ఆ వాక్యము ప్రతి హృదయంలో పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గొప్ప దేవుడవు మా తండ్రి. ఎంతోమంది అక్రమాలకు, అన్యాయాలకు గురి అవుతున్నారు. అవన్నీ కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి అనేకమైన మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ పగలంతా మరి కాపాడండి. మా పనులలో మీరు తోడుగా ఉండండి మా తండ్రి. మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము. మరి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.